నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో కిసాన్ సభ జిల్లా కార్యాలయం ప్రారంభం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, నంద్యాల జిల్లాను 10వ తరగతి ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించిన డిఈఓ. 13వ తేదీ ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే అంశంపై శిక్షణా కార్యక్రమం. ఓటర్ జాబితా సవరణ, ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన ఎలక్టోరల్ ఆఫీసర్. రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో కిసాన్ సభ జిల్లా కార్యాలయాన్ని టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, ఏడీఏ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్ యాప్ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిసాన్ యాప్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీ ఎరువులు, మండీ డీలర్, రవాణా సర్వీసులు ఉంటాయన్నారు. రైతులు పండించిన పంటను ఆలస్యం కాకుండా మార్కెట్కు తరలించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బొడ్ల శ్రీను, మహతర్ సుల్తానా, నాయక్, దాసరి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా మండలాల పిఆర్ఓలు, లీగల్ అడ్వైజర్లు పాల్గొన్నారు. ऋग्वेदोदाय यजुर्वेदो सामवेदो अथर्वणः अन्यैच्छित सहितास्मत्से कलशाम्बु समाश्रितः गङ्गे च मणे चैव गोदावरी. नमः शिवाय. ओम श्री विघ्नेश्वर स्वामी देवता प्रीत्यर्थम श्री కిసాన్ సభ అనే 2 నెలల నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు రావటం జరిగింది. ఇది మంచి పరిణామమే. ఇది కనుక సక్సెస్ అయితే రైతులకి ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడుతుంది అనేది నేను నమ్ముతున్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడున్న గిట్టుబాటు ధర కంటే కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళితేనే మనకి మంచి రేట్ వస్తుంది. దీని ద్వారా కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మనకి మెయిన్ వీళ్ళు ఎఫర్ట్స్ కూడా దేని మీద పెట్టాలంటే ముందు నుంచే విత్తనం దగ్గర నుంచి విత్తనం కోసే వరకు అని, అంటే విత్తే దగ్గర నుంచి విత్తనం కోసేంత వరకు కూడా వీళ్ళు కూడా చూసుకుంటే మంచి పరిణామాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి పురుగు మందులు కానీ అవి కూడా విచ్చలవిడిగా వాడనీయకుండా చూడటం కూడా వీళ్ళు ఒక చూసుకొని ఆ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మంచి రేట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంఆర్ఎల్స్ అని ఉంది, మ్యాక్సిమం రెసిడ్యువల్ లిమిట్స్ అని ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. అది వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా కూడా వాళ్ళు బెంగళూరు దగ్గర శాంపుల్ పంపిస్తాం. అటువంటి చోట పంపించి దీన్ని రిజల్ట్స్ని ప్రొడ్యూస్ని వాళ్ళకి మన గ్లోబల్ మార్కెట్లో పెడితే అత్యంత ధర వస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న కానీ ఇలాంటి వాటిలో ఇవి అన్నీ కూడా మనకి పల్సెస్ కానీ రైస్ కానీ ఇప్పుడు మేము ప్యాడీ కూడా రెగ్యులర్ హై ఈల్డింగ్ వెరైటీస్ కాకుండా ఇండిజినస్ వెరైటీస్ మంచి న్యూట్రియంట్ వాల్యూ ఉన్నవి కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. అటువంటివి బెంగళూరు ఏరియాలో మంచి రేట్ ఉంది. ఇదే అందుకనే మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్లో ఉండే ప్రొడ్యూస్నే ముందుగా అది మనం ఇంట్రడ్యూస్ చేసి అది కనుక మార్కెటింగ్ చేస్తే ఇప్పుడు ప్రతి రైతు హై ఈల్డింగ్ వెరైటీస్ వేసుకున్న 1 ఎకరం కనీసం ఇలాంటివి వేసుకొని ఆయనకి మార్కెట్ కొంచెం అతను రుచి చూస్తే అతను కూడా ఒక దారి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే వీళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాను. కిసాన్ సభ వీళ్ళకి కూడా వీళ్ళకి నేను ముందు సూచించింది కూడా అదే. అంత ధర కనుక వస్తే రైతుకి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఏదైనా సరే కొత్త విధానానికి వెళ్ళటానికి కూడా రైతు ముందుకు వస్తాడు. అదే ఆ ప్రయత్నంలోనే ఉండమని మేము చెప్పడం జరిగింది. ఈ ప్రయత్నం కనుక సఫలీకృతం అయితే
ఇలాంటివి ఇంకా ఎక్కువ వస్తున్నట్టయితే అన్ని చోట్ల ఉంటే రైతుకి మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిసాన్ సభ జిల్లా కార్యాలయ ఓపెనింగ్కి వచ్చినటువంటి డిఓ సార్ గారికి, అదేవిధంగా రైతు సోదరులకు కిసాన్ సభ మరి యాప్ ద్వారా రైతులకు సేవలు అందించడానికి మరి రైతులకు ప్రతి విషయాల్లో కూడా అంటే మార్కెటింగ్ నుంచి తర్వాత రైతులకు కావాల్సినటువంటి పరికరాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఒకే ప్లాట్ఫామ్ మీద మరి వీరు అందించడానికి ముందుకొచ్చారు. ఇది మంచి శుభపరిమాణము. రెండోది ఏంటంటే రైతులంతా కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్లాట్ఫామ్ రైతులకు ఉపయోగపడుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే రైతు అమ్ముకునేటువంటి విషయంలో అంటే పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేటువంటి విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నదనేది వాస్తవము. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి కూడా తీసివేసి నిజంగా ఒక రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఈ కిసాన్ సభ ఈ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని సందర్భంగా వారందరికీ శుభావందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రైతులు కూడా వీరి యొక్క సేవలను మరియు ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మీ పంటల ఉత్పత్తి కానీ, మీకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలని మరి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మనకి సెంట్రల్ నుంచి CSR అప్రూవల్ చేసినటువంటి ఇది కిసాన్ సభ అనేది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి వాళ్ళ యొక్క పంటని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడ దేశంలో నిలమూలలు ఎక్కడైనా వాళ్ళ పంటని విక్రయించుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తుంది మెయిన్. ఇది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రైతులు ఎక్కడ చూసినా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి గొడవలు జరుగుతూ ఉన్న తరుణంలో ఇది ఒక ప్రాజెక్టు మంచి ధనంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టు ఇది ఈ కిసాన్ సభ అనేది. దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క పంట ఈరోజు కొనుక్కున్నాము, మనం పంట పండించిన తర్వాత ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు రకరకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఆన్లైన్లో ఏ రోజు ఎంత రేటు ఉంది, దేశంలో ఎంత రేటు ఉందని వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ పంటని అప్లోడ్ చేసుకుంటే కొనేవాళ్ళు మండీ డీలర్స్ కానీ, ట్రక్ డీలర్స్ కానీ ఇది ఒక ప్లాట్ఫామ్ కింద రైతులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు రైతులు ఉపయోగించుకొని దీన్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మన ఒక దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మన అధికారులు కూడా అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాను 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఉపాధ్యాయుడు తన వంతుగా కృషి చేయాలని, విద్యార్థులకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి క్రింది స్థాయి అధికారులకు సూచనలను, ఆదేశాలను తెలిపారు. నాడు నేడు పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సార్ నేనైతే ఎంక్వైరీకి పోయొచ్చాను. ఫస్ట్ కలిసింది ఏది ప్రూవ్ కాలేదు సార్. అయితే అతను రెజల్యూషన్ ఒక్కటి రాయలేదు. అతనేమంటే కమిటీ వాళ్ళకి చెప్పకుండా పనులు చేశారు అన్నాడు. ఆ రెజల్యూషన్ బుక్ ఒక్కటి రాయలేదు వస్తుంది. ఇంకా అతను చెప్పింది. నమస్తే అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, నంద్యాల DO. నేను డైరెక్ట్ ప్రిన్సిపల్గా ఉంటూ ఈ మధ్య ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా స్థాయిలో అన్ని పాఠశాలలు విస్తృతంగా పర్యటించి ప్రతి పాఠశాలలో పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని పాఠశాలలను పరిశీలిస్తున్నాను. పిల్లలతో కలుస్తున్నాను, టీచర్స్తో మాట్లాడుతున్నాను. అలాగే 10వ తరగతి పరీక్షా ఫలితాలు మిగతా అన్ని జిల్లాల కన్నా మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవి కూడా ఆలోచిస్తున్నాను. ఇంకా నాడు నేడు పనులు అరకొరగా జరిగి మిగిలిపోయిన విషయాలపైన కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో మరియు ఇంజనీర్లతో చర్చిస్తున్నాను. మన జిల్లా అన్ని జిల్లాల కన్నా ప్రథమ స్థానంలో ఉండే విధంగా మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో
మనం ముందుకెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం. నిన్న స్పందన కార్యక్రమంలో కూడా మన మేడం గారు, కలెక్టర్ మేడం గారు తెలియజేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ కూడా నంద్యాల జిల్లా వెనుకబడి ఉంది అనే విధంగా ఉండకూడదు. మనం ఫస్ట్ 10 ప్లేస్ లేదా 5 ప్లేస్లో ఖచ్చితంగా ఉండాలా అని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 7 పాఠశాలలు సందర్శించాను. ప్రతిరోజు 7 గంటలకే నేను బయలుదేరుతాను. ఖచ్చితంగా 8:45 ప్రేయర్ టయానికి పాఠశాలలో ఉండి ఎంతమంది పిల్లలు హాజరయ్యారు, ఎంతమంది టీచర్స్ హాజరయ్యారో పరిశీలించి అందరూ కూడా పాఠశాలకు సక్రమంగా వచ్చేటట్లుగా చేసి మంచి ఫలితాలు సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను. ఇలాగే చేస్తూ ఉంటానని తెలియజేస్తున్నాను. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీపీ అధ్యక్షతన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే అంశంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ సుగుణశ్రీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 13/11/2024 తేదీన మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, బ్లాక్ డెవలప్మెంట్ ప్లాన్ మీద ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం, ఒకరోజు శిక్షణ కార్యక్రమం 2 బ్యాచ్లుగా నిర్వహించడం జరుగుతుంది. టీఓటీలుగా ఎంపీడీఓ, ఈవార్డీ వ్యవహరిస్తారు. సదరు శిక్షణ కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, అందరూ ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, అన్ని గ్రామాల నుండి ఒక్కొక్క విఓఏ, అన్ని పంచాయతీల నుండి వీళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా మేము సర్క్యులర్ జారీ చేశాం. అధిక విలేకరులు కూడా తెలియజేశాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ సవరణ, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఈఆర్ఓ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో తహసీల్దారులు, బిఎల్ఓలతో సమావేశం నిర్వహించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మరి ఈ పార్టీకి మీరు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలు నవంబర్ 28 లాస్ట్ డేట్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది చేయాలి. అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని ఏది కాదు తప్పుదో పొరపాటు జరిగితే ఇమీడియట్గా వాళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. అలాగే జరగకుండా మీ దగ్గర ఇప్పుడు ఆమెను అడిగితే అసలు అసైన్నే కాలేదు, కొత్తగా వచ్చిందని చెప్పారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం గురించి బిఎల్ఓలందరితో, తహసీల్దార్స్తో సమీక్ష నిర్వహించడం కోసం రావడం జరిగింది. నేను ఇటీవలే సత్యసాయి జిల్లా డిఆర్ఓగా పనిచేస్తూ ఈ స్పెషల్ కలెక్టర్ ఆఫీస్కి కర్నూలుకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కొత్తగా వచ్చాను కాబట్టి ఒకసారి బిఎల్ఓస్ అంతా కూడా పరిచయం చేసుకొని ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఈ కార్యక్రమం ఉంది అనేటువంటి వివరాలని నేను సబ్మిట్ చేయడం కోసం రావడం జరిగింది. అందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి ఇంకా కూడా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కావాల్సిన సూచనలు కానీ మార్గదర్శనం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నవి. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ తులసి దామోదర కళ్యాణం, 15వ తేదీ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం, సహస్ర దీపాలంకరణ, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల పుర ప్రజలకు తెలియపరచడం ఏమనగా రోజాకుంట నందు వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానములో కార్తీక మాస సందర్భంగా 13, 11, 29, 24 బుధవారం నాడు సాయంత్రము
తులసి దామోదర కళ్యాణం కలదు. ఆ తులసి దామోదర కళ్యాణం అందరూ వచ్చి స్వామిని చూసి తరించవలసిందిగా కోరుచున్నాము. మరియు 15వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయము సత్యనావ్రతము, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ మరియు జ్వాలా తోరణం కలదు. ఇవన్నీ ప్రజలందరూ వచ్చి చూసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. రోజాగుండ దేవస్థానం, నంద్యాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో కిసాన్ సభ జిల్లా కార్యాలయం ప్రారంభం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, నంద్యాల జిల్లాను 10వ తరగతి ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులను సూచించిన డిఈఓ. 13వ తేదీ ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే అంశంపై శిక్షణా కార్యక్రమం. ఓటర్ జాబితా సవరణ, ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన ఎలక్టోరల్ ఆఫీసర్. రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.